Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. అందరికీ నమస్కారం. సో మీ అందరికీ తెలుసు విత్ అనౌన్స్మెంట్ ఆఫ్ జనరల్ ఎలక్షన్స్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మన జిల్లాలో కూడా కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో మనకు 3 o'clockకి ఈసీఐ అనౌన్స్మెంట్ అయింది. Our election in the state of Andhra Pradesh for both parliamentary constituencies and for assembly constituencies will be conducted in phase 4. మన డేట్స్ కూడా మీ అందరికీ తెలుసు. సో అగైన్ మనకు April 18th మన నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఆర్ ఇంపార్టెంట్ డేట్స్ వుడ్ బి లాస్ట్ డేట్ ఫర్ నామినేషన్ 25th of April, స్క్రూటినీ 26th of April, అలాగే పోల్ డేట్ ఈజ్ 13th May అండ్ దేశం మొత్తం కౌంటింగ్ విల్ బి ఆన్ 4th of June. సో మనకు ఎంసీసీ ఈ రోజు నుంచి టిల్ కంప్లీషన్ ఆఫ్ ఎలక్షన్స్ ఎంసీసీ విల్ బీ ఇన్ ఫోర్స్. మనం ఫస్ట్ ఫేజ్లో పోల్కి వెళ్ళడానికి కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము. సో మనకు 4th ఫేజ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ సంబంధించి అన్ని ప్రిపేర్నెస్ యాక్టివిటీ కంప్లీట్ చేసుకున్నాము. సో ఇంకొక 1 month టైం దొరుకుతుంది కాబట్టి ఇంకా ఏమైనా గ్యాప్స్ ఉంటే కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున విల్ ప్లగ్ ఆల్ దోస్ గ్యాప్స్. నా ఎంసీసీలో first point that I would like to tell is under the guidelines of ECI, neutrality will be maintained. ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ ప్రతి ఒక్క క్యాండిడేట్ని సమానంగా చూడడం జరుగుతుంది. పర్మిషన్స్ కానివ్వండి, ఎటువంటి కంప్లైంట్స్ కానివ్వండి, అన్నిటినీ క్లియర్గా, ఫెయిర్గా, ట్రాన్స్పరెంట్గా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. నా ఎంసీసీలో ఎవరు భాగస్వాములు అనేది మీ అందరికీ మళ్ళీ చెప్పడం జరిగింది. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ పొలిటికల్ పార్టీస్. ఎలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లోని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అర్థం చేసుకోవాలి. దానికి సంబంధించిన రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పాటించాలి. ఇన్ జనరల్ ఎలక్షన్ ప్రాసెస్ని తప్పుదోవ పట్టించడం కానీ ఎలక్షన్ ప్రాసెస్ యొక్క క్రెడిబిలిటీని దెబ్బతినే విధంగా ఎవరు ఎటువంటి చర్యలు తీసుకోకూడదు. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ క్యాండిడేట్స్ అండ్ పొలిటికల్ పార్టీస్. ఇన్ జనరల్ ఆల్ ఆఫ్ అస్ యాజ్ ఎ సొసైటీ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఈ జనరల్ ఎలక్షన్స్ ఏదైతే ఇప్పుడు కమిషన్ అనౌన్స్ చేసిందో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్ ఇన్ ద వరల్డ్. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారో నెంబర్స్ అన్ని మీకు అందరికీ తెలుసు. 97 కోట్ల మంది ఓటర్స్ ఉంటే ఈ దేశంలో 1.5 కోటి మంది ఎంప్లాయీస్ ఈ ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు. ది నెంబర్ ఆఫ్ వెహికల్స్ దట్ వీ యూజ్ ఇన్ ద కంట్రీ దీస్ ఆర్ హ్యూజ్. ఇట్స్ ఎ వెరీ మ్యామత్ ఎక్సర్సైజ్ బట్ వన్ ఆఫ్ ది మోస్ట్ సైంటిఫికలీ ప్లాన్డ్ ఎక్సర్సైజ్. సో జిల్లాలో కూడా మనం అన్ని రకాలుగా సమాయత్తమై ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసీసీని ఎన్ఫోర్స్ చేయడానికి మన మండల్ లెవెల్ టీమ్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఈచ్ కాన్స్టిట్యున్సీలో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, వీడియో సర్వేలెన్స్ టీమ్స్, వీడియో వ్యూయింగ్ టీమ్స్, ఇలా కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ఎటువంటి టీమ్స్ని ఎస్టాబ్లిష్ చేయాలో వాటన్నిటిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి టీంలో ఒక మెజిస్ట్రేట్, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్, అలాగే వీడియోగ్రాఫర్స్ వీళ్ళందరూ అవైలబుల్గా ఉంటారు. ఏవైతే వెహికల్స్ యూస్ చేస్తారో దిస్ ఎలక్షన్ మిషనరీ మోస్ట్ ఆఫ్ ది టీమ్స్కి జీపీఎస్ ట్రాకింగ్ని కూడా దిస్ టైమ్ ఎలక్షన్స్లో ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ టీమ్స్ అన్నిటినీ మానిటర్ చేయడానికి కలెక్టరేట్ స్థాయిలో మనం ఒక ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా కంట్రోల్ రూమ్స్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కలెక్టరేట్ స్థాయిలో ఉన్న కంట్రోల్ రూమ్ని చాలా కాంప్రహెన్సివ్గా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫ్రమ్ టుడే ఇట్ విల్ బి కంప్లీట్లీ ఆపరేషనల్ 24/7. మనకు 3 షిఫ్ట్స్లో స్టాఫ్ దాంట్లో పనిచేస్తారు. దాంట్లో ముఖ్యంగా ఆల్ కంప్లైంట్స్ ఎంసీసీ సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరత్ర కంప్లైంట్స్ కావచ్చు, ఎలక్షన్ ప్రాసెస్లో ఉన్న కంప్లైంట్స్ని అన్ని రకాలుగా కాంప్రహెన్సివ్గా డీల్ చేయడానికి సెటప్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో మనకు చాలా రకాలుగా కంప్లైంట్స్ రావచ్చు. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఉంది, సివిజిల్ యాప్ ఉంది, అలాగే 1950 కాల్ సెంటర్ ఉంది. అలాగే జిల్లా స్థాయిలో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఇంకొక టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేస్తాము. మనకు సిఇఓ పోర్టల్ ఒకటి అవైలబుల్గా ఉంటుంది. అన్ని రకాలుగా కంప్లైంట్స్ని కొలేట్ చేసి ఈచ్ కంప్లైంట్ని ఎంసీసీ సంబంధించిన కంప్లైంట్ అయితే ఒకలాగా, అలాగే ఎంసీసీలో కూడా 2 రకాల కంప్లైంట్స్ ఉంటాయి. ఎక్కడన్నా క్యాష్ కానివ్వండి, లిక్కర్ కానివ్వండి, ఫ్రీబీస్ కానివ్వండి, అవి దొరికాయన్న కంప్లైంట్స్ అంటే వాటిని సీజర్ రిలేటెడ్ కంప్లైంట్స్ అంటాం. అలాగే ఎక్కడన్నా పర్మిషన్స్ లేకుండా ర్యాలీస్ జరగడం, లేకపోతే ఎక్కడన్నా గవర్నమెంట్ అధికారుల మీద కంప్లైంట్స్ రావడం, ఆల్ అదర్ కంప్లైంట్స్, ఎంసీసీ వైలేషన్, అదర్ కంప్లైంట్స్ విచ్ ఆర్ అదర్ దాన్ సీజర్, ఇలా 2 మేజర్ కేటగిరీస్ ఆఫ్ కంప్లైంట్స్ ఉంటాయి. వాటిని డీల్ చేయడానికి ఈ మండల్ లెవెల్ టీమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అదర్ దాన్ సీజర్ కంప్లైంట్స్ మీద ఫోకస్ చేస్తారు. అలాగే ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ముఖ్యంగా ఈ సీజర్ రిలేటెడ్ కంప్లైంట్స్ మీద
వర్క్ చేస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.